నిజ క్రైస్తవునికి ఉండాల్సినటువంటి లక్షణములు మరి ఒక 3 శ్రేష్టమైనటువంటి లక్షణాలను నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. క్రైస్తవ జీవితం అంటే నేను ఎన్నోసార్లు చెబుతూ ఉంటాను సంఘముతో, మరి మామూలు జీవితము కాదు అని, అది సవాలుతో కూడుకున్నటువంటి జీవితము అని చెప్పేసి ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. కాబట్టి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం లోకస్తులు మాట్లాడినట్లుగా కానీ, లోకస్తులు తలంచినట్లుగా కానీ, లోకస్తులు ప్రవర్తించినట్లుగా కానీ మనం ప్రవర్తించడానికి వీల్లేదు. మన ప్రవర్తనలో ప్రత్యేకత ఉండాలి, మన యొక్క ఆలోచనలో ప్రత్యేకత ఉండాలి, మన నోటి మాటల్లో ప్రత్యేకత ఉండాలి, మన బ్రతుకులో ప్రత్యేకత ఉండాలి. ఒకప్పుడు లోకంలో బ్రతికిన మనం దేవాది దేవుడు మరి ఆ లోకములో ఉన్నటువంటి మనల్ని, ఆ పాపములో ఉన్నటువంటి మనల్ని, చీకటిలో ఉన్నటువంటి మనల్ని, అంధకారములో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తాడు అంటే కనుక మనల్ని ప్రేమించి, మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి చీకటిలో ఉన్నటువంటి మనలందరినీ కూడా తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు. ఆ పిలుపు ఎలాంటిదో నేను జ్ఞాపకం చేస్తాను. ఆ పిలుపు ఎలాంటిది? పరిశుద్ధమైనటువంటిది పిలుపు. ఆ పిలుపు ఇంకా ఎటువంటిది? ఉన్నతమైనటువంటి పిలుపు. ఆ పిలుపు ఇంకా ఎటువంటిది అని అంటే కనుక మరి పరలోక సంబంధమైనటువంటి పిలుపు అని చెప్పేసి నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ పరలోక సంబంధమైనటువంటి పిలుపుతో, ఉన్నతమైనటువంటి పిలుపుతో, పరిశుద్ధమైనటువంటి పిలుపుతో దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఆయన సొత్తు, నీవు నేను కూడా నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందు నీడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కూడా ఏమైపోయినాయి? క్రొత్తవాయిని. కాబట్టి మనం అందరము కూడా నూతన పరచబడేటువంటి వారు, క్రీస్తు రక్తము చేత మనం కడగబడేటువంటి వారు. క్రీస్తు రక్తములో మనల్ని కడిగాడు కాబట్టి, ఆయన సొత్తుగా మనం ఉన్నాం కాబట్టి, దేవుని కుమారులుగా ఉంటున్న మనం, దేవుని కుమార్తెలుగా ఉంటున్న మనం, దేవుని సంబంధులుగా ఉంటున్న మనం, ప్రియ దేవుని బిడ్డలారా, పనులు చాలా ఉన్నాయి. కానీ ఈ రోజు నా మెట్టుకు 3 విషయాల్లో సమయాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా నిజ క్రైస్తవుడిగా నీకు నాకు కూడా ఉండాల్సినటువంటి మొట్టమొదటి గుణం ఏంటి అని గనక మనం ఆలోచన చేసినట్లయితే మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వచన భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యములో జ్ఞానిటువంటి సొలొమోను ద్వారా దేవుడు రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. 28వ అధ్యాయము 14వ వచన భాగం, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరచుకున్నవాడు కీడులో పడును. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నిత్యము భయము కలిగి ప్రవర్తించువారు ఎవరంట? ధన్యులు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సంబోధిస్తూ ఉంది, తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున మనము నిజ క్రైస్తవునిగా నీలో, నాలో, నీకు, నాకు ఉండాల్సినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా మొట్టమొదటి గుణము ఏంటి అని కనుక మనము ఆలోచించగలిగినట్లయితే నిత్యము భయము భక్తి కలిగి మనము ప్రవర్తించేటువంటి వారంగా ఉండాలి. నిత్యము భయము భక్తి కలిగి మనం ప్రవర్తించేటువంటి వారిగా మనం ఉండాలి. అలా ప్రవర్తించేటువంటి వారిగా ఉన్నప్పుడు వారు ధన్యులు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఒక మాటను మనం చదువుదాం. ద్వితీయోపదేశ ఖండం 5వ అధ్యాయము 29వ వచన భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యములో మనం ఏం చదువుతామో తెలుసా? ద్వితీయోపదేశ ఖండం 5వ అధ్యాయము 29వ వచన భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు చూడండి, వారికి వారి సంతానమునకును చూడండి నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారు కుండిన మేలు అంటా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతా ఉంది? నిత్యము కూడా క్షేమము కలుగునట్లు, సమాధానము కలగాలంటే, మన జీవితాలు ఆశీర్వాదం మనం అనుభవించాలి అని అంటే గనక మనము నిత్యము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అదే ద్వితీయోపదేశ ఖండం 6వ అధ్యాయము 24వ వచన భాగంలో కూడా మనం చదువుతూ ఉన్నాం. మనకు నిత్యము మేలు కలుగుటకై, మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలనే
మనలను బ్రతికించునట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించెను. కాబట్టి దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, నిత్యము నీవు దేవుని యందు భయము భక్తి కలిగి ఆయనను మాత్రమే సేవించాలని, ఆయనను మాత్రమే ప్రేమించాలని, ఆయన మాత్రమే ఘనపరచాలని, ఆయనను ప్రేమించడం విషయంలో గాని, సేవించే విషయంలో గాని, ఘనపరిచే విషయంలో గాని, ఆయన ఆజ్ఞలను గైకొనే విషయంలో గాని నిత్యము కూడా నీవు తప్పిపోవటానికి వీల్లేదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. అయితే ఈ రోజున నీవు దేవుని యందు భయము భక్తి కలిగి నీవు ప్రవర్తించగలుగుతూ ఉన్నావా? నిత్యము కూడా నీవు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడానికి నీవు ప్రయత్నం చేయగలుగుతూ ఉన్నావా? దేవుడు నీకు ఏదైతే ఆదేశించాడో, ఏదైతే ఉపదేశించాడో, ఏ రీతిగా నడవమని చెబుతూ ఉన్నాడో, ఏ రీతిగా ప్రవర్తించమని చెప్పాడో, ఏ రీతిగా బ్రతకమని చెప్పాడో, ఏ రీతిగా ఉండాలని చెప్పాడో ఆ రీతిగా నీవు ఉండగలుగుతూ ఉన్నావా? ఆ రీతిగా నీవు బ్రతకగలుగుతూ ఉన్నావా? ఆ రీతిగా నీవు చేయగలుగుతూ ఉన్నావా? ఒకవేళ నీవు ఆ రీతిగా చేస్తూ ఉన్నట్లయితే నీవు నిత్యము దేవునియందు భయం భక్తి కలిగి జీవిస్తూ ఉన్నావు. దానికి వ్యతిరేకంగా గనక నీవు చేస్తూ ఉంటుంటే గనక నీవు దేవుని యందు భయం భక్తి కలిగి జీవించట్లేదు. ఈ రోజున నిజ క్రైస్తవుడిగా ఉండాల్సినటువంటి లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటో తెలుసా? మనము నిత్యము దేవుని యందు భయము భక్తి కలిగి ప్రవర్తించినటువంటి వారంగా ఉండాలి. అప్పుడు నిత్యము కూడా మనకేం కలుగుతుందో తెలుసా? మేలును కలిగజేస్తాడు, క్షేమాన్ని కలిగజేస్తాడు, తన సమాధానమును, తన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదమును, తన ఉన్నతమైనటువంటి సంకల్పాలను, తన ఉద్దేశాలను దేవుడు మనకి ఏం చేస్తాడో తెలుసా? బయలుపరుస్తూ ఉంటాడు. ఎప్పుడు అంటే కనుక మనము నిత్యము కూడా దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటా ఉన్నప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ప్రభువు ఎడల మనము భయభక్తులు కలిగి ఉండటం అనేది, ప్రభు ఎడల మనము భయభక్తులు కలిగి ఉండటం అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి అది ఒక పునాది లాంటిది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుని ఎడల సంపూర్ణమైనటువంటి ఆ గౌరవము, దేవుని ఎడల సంపూర్ణమైనటువంటి ఆ గౌరవముతో పాటు మరి భక్తి లేకపోతే కనుక ప్రియ దేవుని బిడ్డలారా జీవితంలో శ్రేష్టమైనటువంటి సుగుణాలకు అసలు స్థానమే దొరకదు అనేటువంటి విషయాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఇక్కడ నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అంటే జీవితంలో ఏదైనా ఒక తప్పు చేయటానికి ఏం చేయాలి తెలుసా? గడగడ వణికేటువంటి వాడు ధన్యుడు అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. పరిశుద్ధ భయము అనేది ప్రియ దేవుని బిడ్డలారా పరుగెత్తే ముందు మాత్రమే కాకుండా, పరిశుద్ధ భయము అనేది పరుగెత్తేటువంటి ముందు మాత్రమే కాదు గాని మొదట అడుగు వేసే ముందు కూడా 1-2 సార్లు ఆలోచింపజేస్తూ ఉంటది పరిశుద్ధ భయము దేవుని బిడ్డలారా. అలా ఎందుకు 1-2 సార్లు ఎందుకు ఆలోచింప చేస్తాది? ఎందుకు అని గనక మనం ఆలోచించగలిగినట్లయితే ఎక్కడ పొరపాటు జరుగుతాదేమో, బాధ్యతలు ఎక్కడ నిర్లక్ష్యం చేస్తానేమో అనేటువంటి భయము కలిగి పరుగెత్తే ముందు, పరుగెత్తక ముందే, ఒక అడుగు వేయక ముందే 1-2 సార్లు ఆ పరిశుద్ధ భయము మనల్ని ఆలోచింపజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. పరిశుద్ధ భయము కలిగినటువంటి వారు, దేవుని యందు నిత్యము ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు ఎలా ఉంటారు అని గనక మనం ఆలోచించినట్లయితే, వారు పాపము చేయాలంటే వారు భయపడతారు. పాపం చేయాలంటే భయపడతారు. ఎవరు? నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు, నిత్యము భయము కలిగినటువంటి వారు. ఎవరి యందు? దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారు ఏ చెడు కార్యము చేయాలన్నా, దేవునికి ఏదైనా ఆయాసకరమైనటువంటి కార్యం చేయాలంటే వారు గడగడలాడతారు, వణుకుతా ఉంటారు. అందుకనే భయభక్తులు, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి యోసేపు దగ్గరికి పాపము చేయటానికి అవకాశం వచ్చినప్పుడు ఇంత మరి పనికమైనటువంటి నీచమైనటువంటి ఆ పాపాన్ని
నేను వచ్చేసి నా దేవుని దృష్టికి ఎలా నేను పాపం చేసిన వాడని అవుతాను అని చెప్పేసి ఆ పాపము నుండి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే గనుక యోసేపుకి దేవుని యొక్క భయము లేకపోతే, దేవుడు అంటే భక్తి లేకపోతే గనుక అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి వాడు, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడు అక్కడ పాపం చేయటానికి గడగడలాడాడు, వణికాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు చూచినా చూడకపోయినా ప్రభు నన్ను చూస్తూ ఉన్నాడు. ఎవరు నన్ను అడగకపోయినా ప్రభు నన్ను లెక్క అడుగుతాడు. నేను ఆయనకి లెక్క చెప్పాలి, నేను సమాధానము చెప్పాలని చెప్పేసి దేవుని యొక్క భయం కలిగినటువంటి ఆ యొక్క యోసేపు ఏం చేశాడు అని అంటే గనక దేవునికి గడగడలాడాడు. ఈరోజు నువ్వు దేవుడు అంటే భయపడుతూ ఉన్నావా? నీవు దేవునికి నీవు వణుకుతూ ఉన్నావా? గడగడలాడుతూ ఉన్నావా? పరిశుద్ధ భయము కలిగినటువంటి వారు పాపం చేయడానికి భయపడతా ఉంటారు. ఈ రోజున పాపం చేస్తున్నావంటే, తప్పు చేస్తూ ఉన్నావంటే, అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావంటే, మోసం చేస్తూ ఉన్నావంటే, ఇంకా ప్రియమైన అన్యాయమైనటువంటి అక్రమమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావంటే నీకు ఏమాత్రం భయం లేదు. ఈ రోజున నిజ క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటో తెలుసా? దేవుని యందు నిత్యము కూడా మనం ఏం చేయాలంట? భయము భక్తి కలిగి ప్రవర్తించాలి. ప్రియదేని బిడ్డలారా, కాబట్టి పరిశుద్ధ భయము అనేది పరుగెత్తే ముందు మాత్రమే కాదు గాని మొదట అడుగు వేసే ముందు కూడా 1-2 సార్లు మనల్ని ఆలోచింపచేస్తారు. ఎందుకలా అని కనుక మనం ఆలోచించినట్లయితే తప్పు జరిగిపోతాదేమో, బాధ్యతను ఎక్కడ మనము నిర్లక్ష్యంగా ఉంటామేమో, బాధ్యతను ఎక్కడ మనము మరి ఆ యొక్క నిర్లక్ష్యం చేస్తామనేటువంటి ఆ విషయములో మనం ఏం చేస్తాము తెలుసా? భయము కలిగి ఉంటాం. ప్రియదేని బిడ్డలారా, కాబట్టి అటువంటి పరిశుద్ధ భయము కలిగినటువంటి వారు పాపం చేయటానికి ఏం చేస్తారు? గడగడలాడుతూ ఉంటారు, వణుకుతూ ఉంటారు, చాలా భయపడతా ఉంటారు. రెండవది, మరి ఈ ఎవరైతే దేవుని యందు నిత్యము కూడా భయం భక్తి కలిగి ఉంటారో చెడ్డ సహవాసం అన్నటువంటి ఆ యొక్క వారందరికీ కూడా, అంటే చెడు సహవాసానికి, చెడు స్నేహానికి వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక దూరంగా ఉంటారు. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతా ఉంది? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని కనుక మనం చదివినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుతా ఉంటాము. 16 నుంచి మనం చదివినట్లయితే దేవుని యొక్క వాక్యములో మనం ఈ రీతిగా చదువుతూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16 నుంచి మనం చదువుదాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయముగా ఉన్నాము. మనము దేవుని జీవము గల ఆలయమైనా కాబట్టి దేవుడిలా చెప్తూ ఉన్నాడు. ఏమనంటే కనుక నేను వారిలో సంచరిస్తాను. సరే, నేను వారిలో సంచరిస్తాను అన్న మాత్రమే కాదు, నేను వారికి దేవుడునై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుడిలో సెలవిస్తూ ఉన్నాడు. ఏమని? నేను వారికి దేవుడిగా ఉంటాను, వారు నాకు ప్రజలుగా ఉంటారు. నేను వారిలో సంచరిస్తాను, నేను వారిలో ఉండాలన్నా, నేను వారికి దేవుడిగా ఉండాలంటే గనక ఏం చేయాలో ఇక్కడ దేవాదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి. అది మాత్రమే కాదు, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? చెప్పుచున్నాడు. నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఇందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఇందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవాదేవుడు మాట్లాడుతా ఉన్నారు. ఆయన అంటా ఉన్నాడు కదా, నేను వారిలో సంచరిస్తాను, నేను వారికి దేవుడిగా ఉంటాను, వారు నాకు ప్రజలుగా ఉంటారు. అలా ఉండాలంటే వారి మధ్య నుండి వెడలిపోయి ప్రత్యేకముగా ఉండమనంటా ఉన్నాడు. అంటే నిత్యము ఎవరైతే దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటారో చెడు స్నేహానికి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దూరంగా ఉంటారు. అదే దేవుని యందు నిత్యము భయం భక్తి లేనటువంటి వారు ఏం చేస్తారు? పాపం చేయడానికి పరుగులెత్తా ఉంటారు, ఇంకా వ్యర్థమైనటువంటి కార్యాల్లో వారు నిమగ్నం అయిపోతా ఉంటారు, చెడు స్నేహాన్ని వారు కలిగి జీవిస్తూ ఉంటారు. ప్రియదేని బిడ్డలారా, వారు ఏమాత్రం కూడా దేవుడంటే భయపడరు. దేవుడంటే మరి భయపడకుండా తమ జీవితాలను ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. ఈ రోజు మనము దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం, దేవుని సంబంధులుగా మనం ఉన్నాం, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉంటున్నటువంటి నీవు నేను కూడా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? నిత్యము కూడా దేవుని యందు మనం ఏం చేయాలన్నమాట?
భయము భక్తి కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. వారిలో మనందరూ తెలుసు నోవహు కూడా దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి తన తరము చెడిపోయినటువంటి తరముగా ఉన్నప్పటికీ, తన తరము పాడైపోయినటువంటి తరముగా ఉన్నప్పటికీ, నోవహు మరి కుటుంబం ఎలా ఉందంటే, నోవహు ఎలా ఉన్నాడంటే నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, నిత్యము దేవుని యందు భయం భక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితిలో నిత్యము దేవుని యందు భయం భక్తి కలిగినటువంటి వాడిగా నోవహు జీవించాడు. కాబట్టి తన నీతిని బట్టి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఆ భయంకరమైనటువంటి జలప్రలయం నుండి కొట్టుకుని పోకుండా కృపగల దేవుడు వారిని కాపాడగలిగాడు. అంత మాత్రమే కాదు, దానియేలు కూడా దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడు కాబట్టి రాజు భుజించేటువంటి ఆ భోజన విషయంలో గాని, రాజు త్రాగేటువంటి ద్రాక్ష విషయం మరి ఆ పానం విషయంలో గాని ఏ మాత్రము కూడా తిని త్రాగి తన్ను తాను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రార్థించకూడదు అని చెప్పేసి ఒక శాసనం జారీ చేయబడినప్పటికీ ఆలోచన చేయండి, దేవునికి ప్రియ దేవుని బిడ్డలారా ఇష్టమైనటువంటి కార్యాన్ని దానియేలు చేశాడు. ప్రార్థన చేయటం మాత్రం మానివేయలేదు. అలా ప్రార్థన చేయటం ద్వారా సింహాల గుహలో పడవేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఆ దేవుని యందు నిత్యము భయము భక్తి కలిగినటువంటి దానియేలును దేవుడు ఏం చేస్తాడనంటే గనుక ఆ సింహాల యొక్క నోట నుండి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, తప్పించాడు. ప్రియ దేవుని బిడ్డ తన దూతలను పంపించి ఏ హాని కూడా చేయనివ్వకుండా ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, దానియేలును దేవుడు కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోబు కూడా దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, సమస్తమును కూడా కోల్పోయినప్పటికీ, అందరూ కూడా విడిచిపెట్టి యోబును వెళ్ళిపోయినప్పటికీ, యోబు అయితే మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. దేవుడు యోబును కూడా విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా, యోబు నిత్యము దేవుని యందు భయం భక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు గనుక యోబు దేవుని విడిచిపెట్టలేదు, దేవుడు యోబును విడిచిపెట్టలేదు. ప్రారంభంలో ప్రియ దేవుని బిడ్డలారా యోబు సమస్తాన్ని కోల్పోయినప్పటికీ తిరిగి మరలా రెట్టింపును దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దాని గల కారణం ఏంటో తెలుసా, నిత్యము దేవుని యందు ఏం చేస్తారో తెలుసా, భయము భక్తి కలిగి ఉన్నాడు. నోవహు నిత్యము భయము భక్తి కలిగి ఉన్నాడు. దానియేలు నిత్యము భయము భక్తి కలిగి జీవించారు. ప్రియ దేవుని బిడ్డలారా యోబు నిత్యము దేవుని యందు భయము భక్తి కలిగి జీవించారు. నిజ క్రైస్తవులుగా నీలో నాలో ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా, దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. నిత్యము దేవుని యందు భయం భక్తి కలిగి ఉండాలి. అలా భయము భక్తి కలిగి మనము జీవించడం ద్వారా మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఒకటి రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేసి రెండవ అంశంలోకి నేను వెళ్తాను. 34వ సంకీర్తన 7వ వచన భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ అంట దేవుని దూత కావలి ఉండి వారిని రక్షించును అని చెప్పేసి కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే సంకీర్తనలో 9వ వచన భాగంలో 9వ చరణంలో చదివితే ఏమీ కూడా కుదువ ఉండదు అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 33వ వచన భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు జ్ఞానాన్ని ఉపదేశాన్ని నేను చేస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. 111వ సంకీర్తన 10వ చరణంలో మనం చదువుతూ ఉన్నప్పుడు దైవికమైనటువంటి జ్ఞానము అనేటువంటి వారు, లేకపోతే దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారు ఎలా ఉంటారంటే మంచి తెలివితేటలు గల వారుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి నిత్యము నిజమైనటువంటి క్రైస్తవులుగా నీకు నాకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి సుగుణము లక్షణం ఏంటంటే గనుక నిత్యము మనము దేవుని యందు భయము భక్తి కలిగి ప్రవర్తించేటువంటి వారంగా ఉండాలి. రెండవ లక్షణాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడు, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 22-23 వచనాలు మనం చదువుదాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 21-22 వచనాలు చదువుదాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాటి ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవరైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించు
ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తా ఉంది అని కనుక మనం ఆలోచించినట్లయితే 22వ వచన భాగమును మనం చదివాం కదా, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు ఏం చేసుకోవద్దు, మోసపుచ్చుకొనకుండా ఏం చేయాలి తెలుసా, వాక్య ప్రకారముగా ఏం చేయాలంట, ప్రవర్తించాలంట. అంటే ఎవరైతే నూతనమైన సృష్టిగా మార్చబడ్డారో, నిజ క్రైస్తవులుగా ఉంటూ ఉన్నారో, వారిలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే నిత్యము కూడా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. రెండవది ఏంటో తెలుసా, వాక్యాన్ని పఠిస్తారు. వాక్యాన్ని పఠించడమే కాకుండా ఆ వాక్య ప్రకారంగా గైకొనుచు ప్రియదేని బిడ్డలారా ఆ వాక్యానికి విలువనిచ్చేటువంటి వారిగా ఉంటారు. ఈ రోజున నిజ క్రైస్తవుడిగా నేను కూడా ఉండాలంటే గనక వాక్యం చదవటమే కాదు, వాక్యం కంఠస్థం చేయటమే కాదు, ఆ వాక్య ప్రకారంగా మనం ఏం చేయాలి, ప్రవర్తించాలి. ఆ వాక్యాన్ని మన నడకలో, ఆ వాక్యాన్ని మన ప్రవర్తనలో, ఆ వాక్యాన్ని మన చూపుల్లో, ఆ వాక్యాన్ని మన నోటి మాటల ద్వారా ఏం చేయాలంటే ప్రవర్తించేటువంటి వారంగా ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు మరి సంఘాన్ని హెచ్చరిస్తూ అంటున్నాడు కదా, మీ హృదయములో దేవుని యొక్క వాక్యానికి సమృద్ధిగా చోటు ఇవ్వండి అంటా ఉన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వాలి. ఈ రోజున వాక్యానికి నువ్వు చోటు ఇవ్వగలుగుతూ ఉన్నావా? వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోగలిగావా? ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు సామెత గ్రంథములో, ఇదిగో నా కుమారుడా, నీవు నా ఉపదేశాన్ని నీవు త్రోసివేయద్దు, జాగ్రత్తగా విను అని చెప్పేసి 3వ అధ్యాయాన్ని కనుక మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అక్కడ కొన్ని వచనాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా ధ్యానిస్తారో, ధ్యానించడమే కాకుండా ఆ వాక్య ప్రకారంగా గైకొనొచ్చు, ఆ వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉంటారో వారు ఎలా ఉంటారు అని కనుక మనం ఆలోచించినట్లయితే ఎన్నో ఆశీర్వాదాలు ఆ 3వ అధ్యాయంలో మనం చదివితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంటాయి. దేవుడు చూడండి, జ్ఞానుడు సొలొమోను ద్వారా ఏమని మాట్లాడుతూ ఉన్నాడు తెలుసా, నా వాక్యాన్ని, నా ఉపదేశాన్ని కుమారుడా నువ్వు మర్చిపోవద్దు. అవి ఎలా ఉంటాయంటే గనక చూడండి, దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయని. కాబట్టి ఆ ఉపదేశాన్ని నువ్వేం చేయాలేసా, హృదయపూర్వకంగా గైకొనడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నువ్వు ఆ ఉపదేశాన్ని మరవకూడదు. ఆ ఉపదేశాన్ని నువ్వేం చేయాలి అని అంటే గనక కంఠభూషణముగా ధరించుకోవాలి. హృదయం అనేటువంటి పలక మీద వాటిని వ్రాసుకోవాలి. అలా హృదయం అనేటువంటి పలక మీద వాక్యాన్ని వ్రాసుకున్నప్పుడు, కంఠహారముగా ధరించుకున్నప్పుడు, వాక్యాన్ని ఎప్పుడైతే మరువకుండా హృదయపూర్వకంగా ప్రియ దేవుని బిడ్డలారా గైకొంటామో, ఎప్పుడైతే ఆ ఉపదేశాన్ని మనం మర్చిపోకుండా ఉంటామో, అక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం ఏం చదువుతున్నామో తెలుసా, 4వ వచన భాగంలో ఈ రీతిగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుంటాం. మనం మంచి అనిపించుకోవాలంటే ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని మనం చదివే వారంగా ఉండాలి. కంఠాహారముగా ధరించుకోవాలి. హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. దాన్ని మర్చిపోవటానికి వీల్లేదు. అప్పుడు ఎప్పుడు వాక్యాన్ని జాగ్రత్తగా గాయకున్నప్పుడు, వాక్యాన్ని జాగ్రత్తగా పఠించినప్పుడు, ఆ వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఇంకా 6వ వచన భాగంలో మనం చదివితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఎప్పుడు వాక్యాన్ని నీవు జాగ్రత్తగా చదువునప్పుడు నీ త్రోవలను ఏం చేస్తాడు తెలుసా, సరళం చేస్తాడు. 8వ వచనం కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు, అప్పుడు నీ దేహములకు ఆరోగ్యం. అలా చదువుతా ఉంటే ఎన్నో విషయాలు అక్కడ మనకు అర్థమవుతా ఉన్నాయి. కాబట్టి వాక్య ప్రకారంగా మనం ఏం చేయాలి తెలుసా, జీవించడానికి మనం ప్రయత్నించాలి. వాక్య ప్రకారంగా మనము ప్రవర్తించడానికి మనం ప్రయత్నించాలి. అందుకనే ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయము 3వ వచన భాగమును మనం చదువుతూ ఉన్నప్పుడు, ఈ ప్రవచన వాక్యములు చదువువారును వినువారును గైకొనువారు
ధన్యులు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటా ఉంది. అందుకని 22వ వచ్చిన భాగంలో మనం చదివాము, మిమ్మును మీరు ఏం చేయకూడదంట, మోసపుచ్చుకొనవద్దు అని చెప్పేసి వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. కాబట్టి బైబిల్ మాటల ప్రకారంగా వాక్యానుసారంగా మనము ప్రవర్తించకుండా వాటిని వినడం వల్ల ఏమాత్రము కూడా ప్రయోజనం ఉండదు ప్రియదేని బిడ్డలారా. కాబట్టి వాక్యాన్ని మనం వింటం మంచిదే ఎప్పుడు నువ్వు ప్రవర్తించినప్పుడు ప్రియదేని బిడ్డ. చాలా మంది వింటారు, చాలా వర్తమానాలు, ఎన్ని సందేశాలు ప్రతి రోజు కూడా మనం వింటూ ఉన్నాం. ఇన్ని బోధలు మనకు అవసరం అంటారా? ఒక్క బోధతో మనం సరి అవ్వలేమా? ప్రియదేని బిడ్డల రాజు ప్రతి రోజు కూడా దేవుడు ఎందుకు ఈ యొక్క వాయింపు ప్రియదేని బిడ్డల ఎందుకు ఆ రీతిగా ఉండండి, ఈ రీతిగా ఉండండి అని చెప్పేసి ప్రతి రోజు కూడా ప్రతి సేవకుల ద్వారా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అంటే మనం వింటున్నాము కానీ దాని ప్రకారంగా ప్రవర్తించలేకపోతూ ఉన్నాం, దాని ప్రకారం నడుచుకోలేకపోతూ ఉన్నాం. అందుకనే దేవుడు సారిసారిగా ప్రతిరోజు కూడా చెప్పిన వాక్యాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తెలుసా? సేవకులకి వాక్య సందేశం రాక కాదు ప్రియదేని బిడ్డలారా, మరొకసారి నువ్వు మారతావని చెప్పేసి, దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తావని చెప్పేసి దేవుడు ఈ మాటలు తన దాసుల ద్వారా నీకు పదే పదే వినిపింపజేస్తా ఉంటా ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని చదువుతున్న మంచిదే ప్రియదేని బిడ్డలారా. మరి వాక్యాన్ని చదువుతున్నానేమో, వాక్యాన్ని వింటున్నానేమో, దాని ప్రకారంగా నువ్వు ప్రవర్తించగలుగుతున్నావా? దాని ప్రకారంగా నువ్వు చేయగలుగుతూ ఉన్నావా? బైబిల్ ఏం చెబుతా ఉంది, నువ్వేం చేస్తా ఉంటావు అన్నావు? దేవుడికి వ్యతిరేకంగా ఏదైనా కార్యాలు చేస్తూ ఉంటూ ఉన్నావా? వాక్యానికి విరుద్ధంగా ఏదైనా చేస్తే కనుక నువ్వు జీవితంలో అభివృద్ధి సాధించలేవు. దేవుని యొక్క వాక్యాన్ని మనము కంఠహారముగా ధరించుకున్నప్పుడు, హృదయం అనే పలక మీద రాసుకున్నప్పుడు, దాన్ని మరిచిపోనప్పుడు, హృదయపూర్వకంగా మనము గైకొన్నప్పుడు అప్పుడు నీవు ఈ రీతిగా ఉంటావు అని చెప్పేసి దేవాది దేవుడు తన గ్రంథములో మనకు ఎన్నో ఆశీర్వాదాలు రాయించి పెట్టాడు. కాబట్టి ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలి అంటే కనుక వినడం వల్ల ప్రయోజనం లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలను ఆలోచన చేయండి, దేవుని యొక్క మాట ప్రకారంగా, విన్నటువంటి మాట ప్రకారంగా నువ్వేం చేయాలో తెలుసా? ప్రవర్తించే వారిగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మొదటి లక్షణాన్ని మనం చూచాము. ఏం నేర్చుకున్నామంటే కనుక నిత్యము దేవుని యందు భయం భక్తి కలిగి ప్రవర్తించేటువంటి వారిగా ఉండాలి. అలా ప్రవర్తించేటువంటి వారిగా ఉన్నప్పుడు నిజమైన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకుంటాం. రెండవది జ్ఞాపకం చేశాను ప్రియదేని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని పఠించేటువంటి వారిగా, ఆ వాక్య ప్రకారంగా మనము గైకొనేటువంటి వారిగా, ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవించేటువంటి వారిగా మనం ప్రయత్నించాలి ప్రియదేని బిడ్డలారా. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుతున్నటువంటి నీవు ప్రియదేని బిడ్డలారా, ఆ వాక్య ప్రకారంగా నీవు జీవించడానికి రోజు నుంచి నువ్వేం చేయాలా? ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యం విలువైనది. దేవుని వాక్యానికి ఎప్పుడైతే నువ్వు ప్రాధాన్యత ఇస్తావో ప్రియదేని బిడ్డలారా, నీవు నడవలసినటువంటి మార్గము, నీకు కావలసిన ప్రతి ఆలోచనను ఆయన చక్కటి ఆలోచన నీకు చెప్తా ఉంటాడు. కాబట్టి చక్కటి ఉపదేశాన్ని నీకు ఆయన చేస్తా ఉంటాడు. చక్కటి మార్గములను నడిపింపజేస్తాడు. నీ మార్గాలను ఆయన సరళము చేస్తాడు. అన్ని సమస్తమును కూడా నీకు చక్కగా అర్థమయ్యేటువంటి రీతిలో నీకు ఆయన బోధిస్తా ఉంటాడు. ఇంతవరకు నీ కంటికి ఏదైతే కనబడలేదు, నీ చెవికి ఏదైతే వినబడలేదు, నీ హృదయానికి ఏదైతే అర్థం కావట్లేదో, ఈ రోజున ఈ వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించినప్పుడు, వాక్యానుసారంగా నువ్వు అలా నడుచుకుంటా ఉన్నప్పుడు కంటికి కనబడనిది కనబడినట్లుగా దేవుడు చేస్తాడు. హృదయానికి అర్థం కానిది అర్థమయ్యే రీతిలో ఆయన బోధిస్తా ఉంటాడు. చెవికి వినబడనిది వినబడేటట్లుగా ఆయన చేస్తా ఉంటాడు. ఎప్పుడు దివ్యమైనటువంటి ఉపదేశాన్ని మరిచిపోకుండా ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని నీ హృదయమైన పలక మీద వాటిని వ్రాసుకున్నప్పుడు, దాని ప్రకారంగా నీవు ప్రవర్తించినప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నువ్వు మంచివాడవు అనిపించుకుంటావు. ఇలాగే ఎన్నో ఆశీర్వాదాల దేవుడు నీ కోసం రాయించి పెట్టాడు. కాబట్టి వాక్యాన్ని చదువుతున్న నీవు మరి దాని ప్రకారంగా జీవించగలుగుతున్నావు. దేవుని వాక్యం ఏం చెబుతా ఉంది? అబద్ధం ఆడకూడదు. మరి అబద్ధాలు మాట్లాడకుండా ఉండగలుగుతున్నావా? దేవుని వాక్యం ఏం చెబుతా ఉంది? నీ పొరుగు వారిని ఏది కూడా ఆశించకూడదు. అలా ప్రవర్తించగలుగుతూ ఉన్నావా? దేవుని వాక్యం ఏం చెబుతా ఉంది? పాపం చేయొద్దని చెప్పేసి ఈ వాక్యం చెబుతా ఉంది. మరి పాపం చేయకుండా ఉండగలుగుతూ ఉన్నావా? నువ్వేం చేస్తూ ఉన్నావు? వాక్యాన్ని చదువుతూ కూడా నువ్వు దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నావు. అందుకని మన జీవితంలో నిజమైన దేవునికి ఆశీర్వాదాన్ని మనం
అనుభవించలేకపోతూ ఉన్నాం, పొందుకోలేకపోతూ ఉన్నాం. కాబట్టి రాత్రికాల సమయంలో వాక్యానుసారంగా మనం ఏం చేయాలి? ప్రవర్తించేటువంటి వారంగా ఉండాలి. చివరిగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను, చూడండి అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచన భాగంలో దేవుని యొక్క వాక్యం రీతిగా సెలవిస్తా ఉంది. శరీర విషయములో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక నేమియు లేక ఉండును. మనము పోకిరి చేష్టలు ఇక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి ఏం సెలవిస్తూ ఉంటా ఉంది? దేవుని ఇష్టానుసారంగానే మనం ఏం చేయాలంట? అనుసరించి నడుచుకోవాలి. మన ఇష్టానుసారంగా కాదు, అని మన సొంత ఆలోచన ప్రకారంగా కాకుండా దేవుని ఇష్ట ప్రకారంగా, దేవుని చిత్తానుసారంగా మనం ఏం చేయాలి? నడుచుకోవడానికి మనం ప్రయత్నించాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. నిజ క్రైస్తవులు ఎప్పుడు కూడా స్వచిత్తాన్ని ఏం చేస్తూ ఉంటారు? సిలువ వేస్తూ ఉంటారు. స్వచిత్తాన్ని ఏం చేస్తారు? చంపేస్తారు. స్వార్థం కావచ్చు, అసూయ కావచ్చు, కోపం కావచ్చు, ఇవన్నీ కూడా నిజ క్రైస్తవులు చంపివేసి ఏం చేస్తారంటే కనుక వారి స్వచిత్తం చేయటం మానేవేసి దేవుని చిత్తం చేయడానికి సంపూర్ణంగా తమ్మును తాము సమర్పించుకుంటారు. నిజ క్రైస్తవులు ప్రియదేని బిడ్డలారా, ఈ రోజు నువ్వు ఆయన చిత్తాన్ని చేయగలుగుతూ ఉన్నావా? ఆయనకి ఇష్టమైనది నువ్వు చేయగలుగుతూ ఉన్నావా? అరణ్యములో అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంట. అరణ్యములో అనేక మంది సంహరించబడ్డారు. ఎవరు? ఇశ్రాయేలీక ప్రజలు. అందుకని ఆ అరణ్యము 40 సంవత్సరాలు దేవుడు అలాగనే తిప్పాడు. కారణం ఏంటి తెలుసా? దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు, దేవుని చిత్తాన్ని ఎరిగి బ్రతకలేకపోయారు, మంచి మనస్సుతో దేవుణ్ణి వెంబడించడం మానేశారు, మంచి మనస్సు కలిగి దేవుని ప్రేమించడం మానేవేశారు. దేవుని చిత్తాన్ని ఎరిగి బ్రతకాల్సినటువంటి వారు, దేవుని ఇష్టానుసారంగా జీవించాల్సినటువంటి వారు దేవుని ఇష్టానుసారంగా వారు జీవించలేకపోయారు. కనుక మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచన భాగంలో మనం చదువుతూ ఉన్నాము, అరణ్యములో అనేక మంది సంహరించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంట. ఈ రోజున ఎవరైతే నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉంటారో వారు ఏం చేస్తారంటే కనుక దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గుర్తించేటువంటి వారిగా ఉంటారు. దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని వారు చేయటానికి వారు ఏం చేస్తా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కడ కూడా వారి యొక్క స్వచిత్తం గాని సొంత ఆలోచన ప్రకారంగా వారు ఏమాత్రం ప్రవర్తించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. ఈ రోజు మనము కూడా నిజ క్రైస్తవులుగా ఉండాలంటే మన స్వచిత్తాన్ని సిలువ వేసి చంపివేసి, ప్రభా నీ చిత్తం ఏంటో నా పట్ల బయలుపరచు, నీ ఉద్దేశాలు ఏంటో నా పట్ల బయలుపరచు, నా కుటుంబం పట్ల నువ్వు బయలుపరచు, నా బిడ్డల పట్ల నువ్వు బయలుపరచు, నా వ్యాపారంలో నువ్వు బయలుపరచు అని చెప్పేసి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు నిశ్చయముగా తన ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని, తన ఉన్నతమైన ఆలోచనలు, సంకల్పాన్ని నిశ్చయముగా నీకు నాకు కూడా ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. నిశ్చయముగా ప్రియదేని బిడ్డ, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి ఈ రోజు నువ్వు ఆయన చిత్తం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదవాలి. బైబిల్ గ్రంథం ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేస్తా ఉంటావో ఆయన చిత్తం ఏంటో నీకు అర్థమవుతుంది, ఆయన ఏం చేశాడో నీకు అర్థమవుతుంది, నువ్వు ఎలా బ్రతకాలో నీకు అర్థమవుతా ఉంటది. ప్రార్థించినప్పుడు ప్రియదేని బిడ్డలారా ఆయన చిత్తాన్ని నీకు బయలుపరుస్తూ ఉంటాడు. వాక్యము ప్రార్థన అనేది ప్రియదేని బిడ్డలారా అడుగులో అడుగుగా వేసుకుంటూ వెళ్ళాలి. ప్రియదేని బిడ్డలారా వాక్యం చదవటం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రార్థన చేయటం ద్వారా నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉంటావు. నువ్వు దేవునితో మాట్లాడాలి, దేవుడు కూడా నీతో మాట్లాడాలి ప్రియదేని బిడ్డలారా. కాబట్టి వాక్యము ప్రార్థన అనేది మన జీవితంలో ఎప్పుడైతే ఇవి ఆగకుండా అలా చేస్తూ ఉంటామో నిశ్చయముగా తన చిత్తాన్ని మనం తెలుసుకోవటం ద్వారా ఆయన ఇష్టాన్ని మనం ఏం చేస్తామో తెలుసా? సంపూర్ణంగా మనం నెరవేర్చగలుగుతాం. పరలోకములు ఎవరుంటో తెలుసా? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు అక్కడ ఉండడం. ఎవరుంటారంటే కనుక నా చిత్త ప్రకారంగా
జరిగించేవాడు, నా చిత్తాన్ని జరిగించేవాడు, నా చిత్తాన్ని చేయవాడు ప్రియ దేవుని బిడ్డ అక్కడ ఉంటారని చెప్పేసి దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు నువ్వు ఎవరి చిత్తానుసారంగా ప్రవర్తించగలుగుతున్నావు, ఎవరి మాటకు నువ్వు విధేయత చూపిస్తూ ఉన్నావు. ఈ రోజున ఇంతవరకు కూడా దేవుని చిత్తాన్ని చేస్తూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని బయలుపరుస్తూ కూడా ఆయన చిత్తాన్ని చేయకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఏదైనా నీవుగానే సాకులు చెప్తూ మరి ఎన్నో ఆటంకాలు కల్పించేసుకుంటూ ఉన్నావేమో. ఈ రోజు నా ప్రభు ఎన్నోసార్లు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చిత్తాన్ని నువ్వు గ్రహించకపోతే, ఆయన పిలుపు నువ్వు గుర్తించకపోతే గనుక ఈ రోజైనా సరే ఆయన చిత్తాన్ని ఏంటి అన్నది తెలుసుకుని ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆయన చిత్తాన్ని చేయటానికి ఇష్టపడినట్లయితే నిశ్చయముగా ప్రభువారు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తామంటాడు. ఈ రాత్రి కాల సమయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజ క్రైస్తవులు ఏం చేస్తారు అని అంటే గనక తమ యొక్క సొంత ఆలోచన ప్రకారంగా, తమ సొంత ఉద్దేశాల ప్రకారంగా, తమ సొంత నిర్ణయాల ప్రకారంగా వారు ఏమాత్రం కూడా జీవించరు. మరి ఎలా ఉంటారు అంటే కనుక దేవుని చిత్తాన్ని వారి జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చగలుగుతూ ఉంటారు, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటారు. క్రీస్తు ప్రభు కూడా ఎక్కడ కూడా సర్వ అధికారం కలిగి ఉన్నప్పటికీ ఎక్కడ కూడా తన్ను తాను మహిమపరచుకోలేదు, తన్ను తాను లేకపోతే కనుక ప్రియ దేవుని బిడ్డలారా అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా జీవించలేదు, ప్రవర్తించలేదు. నా తండ్రి ఏ పని మీద అయితే పంపించాడో ఆ పనిని చేయటానికే నేను పరలోకం నుండి భూలోకానికి వచ్చాను. నా తండ్రి ఇష్టాన్ని, నా తండ్రి చిత్తాన్ని చేయుట నాకు ఆహారముగా ఉంది అని చెప్పేసి ప్రభు వారు ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రీతిగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా ఎరిగి ప్రియ దేవుని బిడ్డలారా సమస్తమును కూడా జరిగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నేను కూడా ఆయన చిత్తాన్ని మనం చేసే వారంగా ఉండాలి, ఆయన చిత్తాన్ని మనం జరిగించేటువంటి వారంగా ఉండాలి. ఆయన చిత్తములో నీవు ఈ రోజున మారు మనసు పొందాలని, పరిశుద్ధంగా జీవించాలని, దేవుడి కొరకు ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజున నిజ క్రైస్తవుడిగా ఉన్న నేను కూడా నీవు నీ చిత్తాన్ని జరిగిస్తున్నావా, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నావా? నీ మాట వింటూ ఉన్నావా? దేవుడు ఏం చెబుతున్నాడు దాన్ని చేయటానికి నీవు ఇష్టపడుతూ ఉన్నావా? దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళు ఎల్ల వేళలో కూడా దేవుని మాటకు సంపూర్ణంగా ఏం చేస్తారు తెలుసా? విధేయత చూపిస్తా ఉంటారు. పేతురు దేవుని మాట విన్నాడు కాబట్టి, దేవుని చిత్తం చొప్పున వారు చేసేవారు కాబట్టి, ఇదిగో యెరూషలేము అంతా కూడా ఈ బోధతో మీరు నింపేశారు అని చెప్పేసి వారిని భయపడతా ఉన్నప్పుడు వారిని అప్పటికే మరి కొట్టినా తిట్టినా దూషించినప్పటికీ మేము మనుషులకు కాదు భయపడాల్సింది, మేము మనుషుల మాట వినాల్సింది, మేము మనుషుల మాట కాదు వినేది, మేము దేవునికి మాత్రమే భయపడాలా, దేవునికి మాత్రమే మేము లోబడాలా అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ కూడా వారు అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నప్పటికీ దేవుని చిత్తాన్ని వారు నెరవేర్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ముగింపులకు వస్తూ ఉన్నాను. నిజ క్రైస్తవులకు ఉండాల్సినటువంటి 3 లక్షణాలు ఈ రాత్రి నేను చాలా క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, నిజ క్రైస్తవుల్లో ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? నిత్యము భయము కలిగి ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు. అంత మాత్రమే కాదు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు, వాక్య ప్రకారంగా వారు జీవిస్తూ ఉంటారు. ఎవరు? నిజ క్రైస్తవులు. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదినే మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిజ క్రైస్తవుడు ఏం చేస్తాడంటే కనుక స్వచిత్తము కాకుండా దేవుని చిత్తాన్ని ఏం చేస్తాడనమాట జరిగిస్తా ఉంటాడు. ఈ రోజున నువ్వు దేవుడి యందు భయం భక్తి కలిగి ప్రవర్తించగలుగుతూ ఉన్నావా? ఈ రోజున నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అని చెప్పేసి లేఖనాల ద్వారా మనం నేర్చుకున్నాం. నిత్యము భయం భక్తి కలిగి జీవించేటువంటి వారు ప్రియ దేవుని బిడ్డ పాపం చేయడానికి భయపడతా ఉంటారు, చెడు స్నేహం చేయడానికి భయపడతా ఉంటారు. ఈ రోజు నీ స్నేహం ఎవరితో? ఈ రోజున నువ్వు పాపం చేస్తున్నావు, ఇంకా మోసం చేస్తూ ఉన్నావా? ఎటువంటి కార్యాలు నువ్వు చేస్తూ ఉన్నావు? దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటుండే గనక ఈ రోజున మరొక్కసారి ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. ప్రభు నిన్ను లెక్కడుగుతాడు. మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరము కూడా ఏం కావాలా? ప్రత్యక్షం కావాలి. కాబట్టి ఎవరి క్రియలు బట్టి ఆయన ఏం చేయబోతూ ఉన్నాడు? ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు, తీర్పు తెచ్చబోతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆ రోజున ధైర్యంగా ఉండాలంటే ఈ లోకంలో బ్రతుకు దినములన్నీ కూడా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఎటువంటి మరి భయంకరమైన పరిస్థితులు నీ జీవితంలో మరి వచ్చినప్పటికీ నీ ప్రియ దేవుని బిడ్డలారా భయపడొద్దు, కలవరపడొద్దు. నిత్యము భయం భక్తి కలిగినటువంటి నోవహు కుటుంబాన్ని కాపాడిన దేవుడు, నిత్యము భయం భక్తి కలిగినటువంటి ఆ దానియేలును కాపాడినటువంటి దేవుడు, నిత్యము దేవుడు అంటే భయం భక్తి కలిగి యోబును కాపాడిన
దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నిన్ను నీ బిడ్డలు పోషిస్తాడు, నిన్ను నీ బిడ్డల జీవితంలో నీ కుటుంబంలో గొప్ప కార్యం దేవుడు జరిగిస్తూ ఉంటాడు. రెండవది, దేవుని వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించాలి. వాక్యాన్ని వింటూ ఉన్నావు కానీ, చదువుతూ ఉన్నా కానీ దాని ప్రకారంగా ప్రవర్తించలేకపోతూ ఉన్నాం. ఈ రోజైనా సరే వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించేటువంటి వారిగా మనం ప్రయత్నం చేద్దాం. మూడవది, ఇంతవరకు మన సొంత ఆలోచన ప్రకారంగా, మన సొంత ఇష్ట ప్రకారంగా మనం జీవించినట్లయితే ఈ రోజున దేవునికి ఇష్టానుసారంగా నువ్వు జీవించాలి. ఈ లోక మర్యాద నువ్వు అనుసరింపొద్దు, దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ రీతిగా నువ్వు ఈ రోజున దేవుని చిత్తాన్ని చేయడానికి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, ప్రభువా నీ చిత్తం నేను తెలుసుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను, నీ చిత్తమే నాకు బోధించు, తెలియపరచు, నీ మార్గంలో నన్ను నడిపించు ప్రభా అని చెప్పేసి ఈ రోజు నీవుగా ఆయనకు సజీవ యాగముగా నీవు సమర్పించుకోనట్లయితే తన చిత్తాన్ని నీ పట్ల బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి తన కృపను నీ పట్ల అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ రీతిగా నీవు దేవుని చిత్తాన్ని నీవు చేయగలవు. కాబట్టి ఆ రీతిగా నువ్వు కనుక ప్రయత్నం చేయగలిగినట్లయితే నిత్యముగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ మాటలు వింటున్నటువంటి నీకు నాకు అనుగ్రహించునుగాక.